విజయవాడ నుంచి ఆయన కామెంట్ చేశారు గిరి చౌదరి. అంటే కొంచెం సరదాగా కామెంట్ చేశారు, బట్ మేబీ ఇట్స్ ఫ్యాక్ట్. బాలకృష్ణ గారితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అలాగే గుండు గణేష్ కామెంట్ చేస్తున్నారు, చాలా వెయిట్ చేస్తున్నాం అని చెప్పి కామెంట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారట. అలాగే శ్రీనివాస్ శ్రీను 9137 కామెంట్ చేస్తున్నారు, తెలంగాణలో నిర్మల్ సార్ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఊహించని షాక్ వచ్చింది, మేస్త్రి పని పోగొట్టుకొని మరీ సినిమా కోసం వెళ్ళాం, మా బాలయ్య బాబు సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం సార్ అంటూ ఆయన పని వదిలేసి మరీ సినిమా కోసం వెళ్ళారట. చివరికి పాపం ఇంత షాక్ ఇచ్చారు నాకు అంటూ బాధపడుతున్నారు. శ్రీనివాస్ శ్రీను కామెంట్ చేశారు ఇది. అలాగే జక్కుల కవిత కామెంట్ చేశారు, ఈరోజు సాయంత్రం 6 గంటలకి రిలీజ్ అవుతుంది వన్ అండ్ ఓన్లీ బాలయ్య జై బాలయ్య అంటూ. అంటే మాకైతే ఇంకా అప్డేట్ రాలేదు దీని గురించి కరెక్ట్గా. ఒకవేళ మీకేదన్నా కన్ఫామ్గా సమాచారం ఉంది అంటే, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మాకు కూడా తెలియజేయండి. వీల్ లెట్ దెమ్ నో, ప్రజలందరికీ తెలియజేస్తాం, అభిమానులకి తెలియజేస్తాం. లెట్స్ షేర్ ద రైట్ ఇన్ఫర్మేషన్. అలాగే టెక్ మహేష్ కామెంట్ చేస్తున్నారు, భయ్యా టికెట్ కొన్నాం ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు, రిటర్న్ కేస్ వేయమంటారా అని అడుగుతారు. టికెట్ కొన్నాం ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటి, కేసు వేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. చాలామంది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొంతమందికి రిటర్న్ వచ్చాయంటున్నారు, కొంతమందికి రాలేదంటున్నారు. సో ఆన్లైన్లో తిరిగి మీ డబ్బులు రాకపోతే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆర్టీవీ ఈజ్ దేర్ విత్ యూ, ఖచ్చితంగా మేము స్టాండ్ తీసుకుంటాం, మీకు సపోర్ట్ చేస్తాం. సో మాకు తెలియజేయండి మీకు ఏదైనా సమస్య ఉంటే. మరో కాలర్ జాయిన్ అవుతుంది, ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, ఐ ట్రై టు రీడ్ దెమ్. ఖచ్చితంగా వెంకటరమణ కాలర్ జాయిన్ అవుతున్నారు, కాలర్తో మాట్లాడి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. అన్నమయ్య జిల్లా నుంచి వెంకటరమణ జాయిన్ అవుతున్నారు. వెంకటరమణ నమస్తే సార్. నమస్తే అండి. నేను అన్నమయ్య జిల్లా నుంచి మాట్లాడతాను, బాలకృష్ణ అభిమాని సార్. చెప్పండి. షో అయిపోయిందని చాలా బాధగా ఉంది సార్ మాకు, చాలా బాధగా ఉంది. ఇంతమంది ఉండి కూడా సినిమా అయిపోయిందంటే మాకు చాలా బాగా ఉంది సార్. ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ అల్లుడు ఇంతమంది ఉండే కూడా పొలిటికల్ గా కూడా బాలకృష్ణ తొక్కేసినారు ఎట్ట సార్ ఇది వీళ్ళందరూ మాట్లాడుకొని. అంటే ఇప్పుడు చాలా కుట్ర జరుగుతుంది సార్. ఏంటండి బాలకృష్ణ మీద చాలా కుట్రలు జరుగుతాయి, నిర్మాతలందరూ మాట్లాడుకొని బాలకృష్ణ తొక్కేయాలనుకుంటారా ఏం సార్? తొక్కేయాలనుకుంటున్నారంటారా? అవును సార్. బాలకృష్ణ గారిని తొక్కే దమ్ముందా ఇండస్ట్రీలో ఎవరికైనా? అదే సార్, రికార్డులకి బద్దలవుతాయని, బాలకృష్ణ సినిమా రికార్డులన్నీ బద్దలైపోతాయి, కలెక్షన్లలో బాలకృష్ణ ఎక్కువైపోతాడని. ఒక అభిమానిగా మీకు ఆ డౌట్ రావడం తప్పని నేను అన్నా. ఒక అభిమానిగా ఈ సిచ్యువేషన్ లో ఇంత గందరగోళం జరుగుతుంటే మీకు ఆ డౌట్ రావడంలో తప్పేం లేదు. కానీ మీరు అన్నట్లు ఆయన అల్లుడు పక్క, ఆయన ఫ్యామిలీ అంతా వాళ్ళ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, 50 ఏళ్ల కెరీర్. అందులోనూ బాలకృష్ణ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన్ని టచ్ చేయాలని అనుకుంటారా? అంత ఈజీయా? అంత దమ్ముందా ఎవరికైనా? అంత చిన్న విషయాన్ని సాల్వ్ చేయలేకపోయినారు సార్. ఇంతమంది వీళ్ళేం డబ్బులు లేని వాళ్ళ సార్, వీళ్ళు ఇంతమంది నిర్మాతలు ఉన్నారు, బాలకృష్ణ నిర్మాతలు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పొలిటీషియన్లు ఉన్నారు. ఫ్యాన్ ఇండియా సినిమా మొట్టమొదటిసారిగా బాలకృష్ణ ఫ్యాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుంటే ఆ రికార్డులన్నీ బద్దలు అయిపోతాయి, ఎవరు చేయలేరు. ఇలాంటి రికార్డులు బద్దలు ఎవరి నుంచి కాదని కొంతమంది నిర్మాతలు, కొంతమంది అగ్ర హీరోలు కూడా కుట్ర ఉంది సార్ దీంట్లో. కొంతమంది నిర్మాతలు, అగ్ర హీరోలు కుట్ర ఉందా ఇందులో? ఖచ్చితంగా 100% సార్. బాలకృష్ణ ఫ్యాన్ ఇండియా సినిమా ఇది. బాలకృష్ణ రికార్డులు అన్ని బద్దలు కొట్టేస్తాడు, ఎవరు మా నుంచి కాదు, ఈ రికార్డులు మేము చేయలేము, ఆయన ఎంత ఏజ్లో ఉన్నా ఇన్ని రికార్డులు బద్దలు కొడతాంటే మా నుంచి కాదని కొంతమంది అగ్ర నిర్మాతలు, కొంతమంది అగ్ర హీరోలు అందరూ కలిసి కుట్ర చేసినారు సార్ ఇది. ఓకే చూద్దాం మీలాంటి వాళ్ళు బాలకృష్ణ దృష్టికి తీసుకోవాలి సార్. ఇది మాకు అవమానంగా ఉంది సార్, చాలా అవమానంగా ఉంది సార్ ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటారు? ఎవరు ఈ విషయంలో బాలకృష్ణ గారికి మీరు ఏమైనా చెప్తారా ఈ విషయంలో? మరి బాలకృష్ణ గారికి ఒకటే సార్, ఆయన బోలా శంకరుడు అందరినీ నమ్మిపోతాడు సార్, ఆయన అందరినీ నమ్మిపోతాడు. ఈ కొందరు నిర్మాతలు వీళ్ళు ఇచ్చాను అక్కడ ఎందుకు తీసుకోవాలి సార్? చేయలేని వాళ్ళు ఎప్పుడు మహేష్ బాబు సినిమా ఎప్పుడు వచ్చింది, అది ఎప్పుడు సాల్వ్ చేసుకోవాలి కదా. దానికి దీనికి లింక్ పెట్టి మద్రాసులో హైకోర్టులో కేసు వేసి ఇప్పుడు నిలిపేయడం సార్ ఇది. మాకు ఎంత అవమానంగా ఉంది సార్ మా బాలకృష్ణ ఫ్యాన్స్ కు. ఓకే, ఖచ్చితంగా మీ బాధను మేము అర్థం చేసుకోగలుగుతాం.
మీలాంటి వాళ్ళు బాలకృష్ణ దృష్టి తీసుకోవాలి సార్. ఎవరు నమ్మకూడదు సార్. ఆయన ఎవరు నమ్మకూడదు ఈజీగా. ఇట్లా లుచ్చానా కొడుకులు అందరినీ నమ్మి ఆయన మహానుభావుడు ఇప్పుడు ఎంత ప్రెస్టేజ్ మాకు, ఎంత ప్రెస్టేజ్, ఎంత అవమానం సార్ మాకు. అదేలేండి మా ఫ్రెండ్స్ అయితే చచ్చిపోవాలనిపిస్తుందని అంటారు సార్ బాధలో. మేము అర్థం చేసుకోగలుగుతాం, మీ బాధను మేము అర్థం చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు ఏం చేయాలంటారు ఈ విషయంలో? ఏం చేయాలంటే సార్, ఇది మాకు ఖచ్చితంగా ఇది కనీసం రేపైనా కానీ, రేపు ఈ రోజు కాకపోయినా రేపైనా రిలీజ్ అయ్యాడుగా ఎక్కడ బాలకృష్ణ చొరవ తీసుకొని మీ ఏదో ఒకటి చేయాలి సార్. ఇది ఆగిపోతే చాలా ఇబ్బంది సార్, ఇంకా చాలా విషయం అయిపోతుంది మాకు. ఓకే, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారా? బాలకృష్ణ గారి మీద కుట్రలు జరుగుతున్నాయి, కొంతమంది జాగ్రత్తగా ఉండాలంటారా? సార్ 100% బాలకృష్ణ ఎవరంటే వాడిని నమ్మకూడదు, ఎవరంటే వాళ్ళు నమ్మకూడదు సార్. కొందరు లుచ్చా నగరులు నిర్మాతగాళ్ళు ఉన్నారు బాలకృష్ణ తొక్కేయాలనే. ఓకే 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 అగ్ర హీరోలకు సంబంధాలు ఉన్నాయి నా కొడుకలకు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేది మా బాలకృష్ణ పైకి రాకన్నా రికార్డులు ఎక్కువ పోకుండా చేయాలని ఈ మాదిరి చేశారు సార్. ఓకే 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 బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తాయి ఖచ్చితంగా ఈ విషయాలు. ఆయన జాగ్రత్తగా ఉంటారని కోరుకుందాం. మీ అభిప్రాయం మీది, మేమేం తప్పు పట్టడం లేదు ఆ విషయంలో. వీ కెన్ అండర్స్టాండ్, మీ పెయిన్ మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ రెస్పాండ్ అయినందుకు. వెంకటకృష్ణ కుమార్ జాయిన్ అవుతున్నారు శ్రీకాకుళం నుంచి. అండ్ వెంకటకృష్ణ అంటున్నారు బాలకృష్ణ గారి మీద ఏదో కుట్రలు జరుగుతున్నాయి. ఆయన ఈ ఏజ్లో ఆయన ఇంత పెద్ద రికార్డ్స్ బద్దలు కొడుతుంటే కొంతమందికి నచ్చడం లేదు, అందుకే కావాలని కుట్ర పన్ని ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వెంకటకృష్ణ అంటున్నారు. సో చాలామంది అభిమానులు ఇలాంటి డౌట్ని రైజ్ చేస్తున్నారు. ఏదో జరిగింది మొత్తానికి, ఎప్పటిదో బడ్జెట్ అయితే ఇప్పుడేంటి, ఎప్పుడో డబ్బులు ఇప్పుడు సమస్య ఎందుకు అవుతుంది? అట్ ద సేమ్ టైం ఇప్పటికిప్పుడు ఆ డబ్బుని ఇచ్చేయగలుగుతారు వాళ్ళు, పెద్ద విషయం కాదు. కానీ ఇంకేదో ప్రాబ్లం ఉంది, ఏదో కుట్ర జరుగుతుంది బాలకృష్ణ గారి విషయంలో, మేము బాధపడుతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం బాధ అని వెంకటకృష్ణ అంటున్నారు. వీ కెన్ అండర్స్టాండ్, ఖచ్చితంగా చాలా మంది ఇలా బాధ ఉంది. కుమార్ ఉన్నారు శ్రీకాకుళం నుంచి. కుమార్. హలో. కుమార్ మాట్లాడండి సార్. ఇప్పుడు 2 కల్లా షోలు రిలీజ్ అవ్వకపోతే చాలా మంది కూడా చనిపోయి ఇదే అయితే ఉన్నారు సార్. చాలా వరకు అయితే ఈరోజు బాలకృష్ణ ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఈగర్ గా, అంటే ఎర్లీ 3 o'clock నుండి కాసి ఉన్నారు సార్. కానీ ఒకవేళ ఈ రోజు ఇన్కేస్ పోస్ట్ పోన్ అయ్యింది 2:30 కల్లా ఆన్ చేయకపోతే చాలా మంది అయితే ప్రాణాలు తీసుకుంటారు. ఇది మాత్రం పక్కా అండి. ఎందుకంటే చాలా వరకు వాళ్ళు పడాల్సిన తపనలు మొత్తం పడుతున్నారు. ప్రాణాలు తీసుకోవడం అంత దాకా వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు అంటే అంత పెయిన్ ఉందని చెప్పడం మీ ఉద్దేశమా? అవునండి, ఎందుకంటే చాలా బిగ్ ఫ్యాన్ కాబట్టి ఇలా అంటున్నాం. ఎవరు ఇలాంటి విషయాల్లో అంత సీరియస్గా రియాక్ట్ అవ్వద్దు. సినిమా ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మీ పెయిన్ మేము అర్థం చేసుకోగలం. ఆర్టీవీ ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది, ప్రొడ్యూసర్స్కి, బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. సో దయచేసి ఎవరు ఎలాంటి చెప్పండి. ఒక అత్యాచారం అయితే అయింది సార్. ఒక అబ్బాయి ఒక 23 సంవత్సరాలు ఉంటుంది. ఆ అబ్బాయి ఉరేసుకున్నాం అనుకున్నాడు బాలకృష్ణ కోసం. ఎందుకంటే ఈ రోజు సినిమా క్యాన్సిల్ అయింది కనుక. ఉరేసుకున్నాడా? యాక్చువల్ గా ఎక్కడ జరిగింది ఇది? ఎక్కడ జరిగింది ఇది? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో జరిగిందట భయ. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఎక్కడండి, మీకు ఐడియా ఉందా? ఏ ఊరు? అంటే రిలీవీజ్ దగ్గర అనేది జరిగిందంట. మా దాకా కూడా టాక్ వచ్చింది. ఆల్మోస్ట్ పలాసలో కూడా ఆల్మోస్ట్ చాలా అయితే పెద్ద గొడవలు అయితే అతను బాగానే ఉన్నాడా? మరి అటెంప్ట్ చేసిన అతను బాగానే ఉన్నాడా? ఇప్పుడు అతను ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టున్నారు. అతను పర్లేదండి. ఐఎమ్ సో సారీ టు హియర్ దట్. ఖచ్చితంగా అది చాలా సాడ్ న్యూస్. ఇట్స్ వెరీ ట్రాజిడిక్ ఇన్సిడెంట్. సో దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయొద్దు. మీ అభిమానాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం, మన బాలకృష్ణ గారు అర్థం చేసుకోగలుగుతారు. ఎవరో ఒకరు చేసిన ఒక చిన్న మిస్టేక్కి ఇంత దూరం